నేను ఒకసారి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ని హైర్ చేసుకున్నా. ఆ టైంలో అంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ రెజ్యూము, టాప్ పర్ఫార్మరు, అవునా, స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండేవి, రిజల్ట్స్ ఫాస్ట్ ఉన్నాయి. కానీ అతనికి ఒక ప్రాబ్లం ఉండేది, యాటిట్యూడ్ ప్రాబ్లం. టీమ్ని రెస్పెక్ట్ చేసేవాడు కాదు, కొంచెం ఈగో ఎక్కువగా ఉండేది. అండ్ స్లోలీ ఏమైందంటే మా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా టాక్సిక్ అవటం స్టార్ట్ అయింది. ఇనీషియల్లీ నేను ఇగ్నోర్ చేశాను, ఓకే పర్ఫార్మెన్స్ బాగుంది కదా ఓకే. కానీ కొన్ని రోజులకి ఏమైపోయింది, మా టీం మోటివేషన్ అంతా డ్రాప్ అయిపోవటము, కొలాబరేషన్స్ తగ్గిపోవటము అండ్ గుడ్ పీపుల్ రిజైన్ అయిపోవటము, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. అమ్మో, అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది, వన్ టాక్సిక్ హై పర్ఫార్మర్ కాస్ట్ చాలా ఎక్కువ అని. వేకెన్సీ ఉన్నా పర్వాలేదు, బట్ టాక్సిక్ కల్చర్ మనం తీసుకోలేము అని. అప్పుడు నేను ఒక రూల్ ఫిక్స్ చేశాను, హైర్ ఫర్ వాల్యూస్, ట్రైన్ ఫర్ స్కిల్స్. అవునా, స్కిల్స్ మనం ఎలా అయినా నేర్చుకోవచ్చు, కానీ మైండ్ సెట్ చేంజ్ చేయటం చాలా కష్టం. సో కల్చర్ అంటే వాల్ మీద రాసిన వర్డ్స్ కాదు, మనం టాలరేట్ చేసే బిహేవియర్. సో మనం ఇప్పుడు రాంగ్ పర్సన్ని టాలరేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఎంటైర్ సిస్టమ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో లెర్న్ టు బిల్డ్ స్ట్రాంగ్ టీమ్స్ విత్ రైట్ వాల్యూస్. ఫర్ దట్ ప్లీజ్ జాయిన్ మై డైలీ సెషన్స్ అండ్ మీ లీడర్షిప్ స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేద్దాం.